హలో అండి అందరికీ. మా తనూష్ అయితే రోజు ఇడ్లీ, దోసేనా ఏమైనా వెరైటీగా చెయ్యమ్మా అని అడిగాడు. సో, వాడి కోసమైతే నేను పొట్టిక్కలు చేస్తున్నానండి. మీలో ఎంతమంది తిన్నారు పొట్టిక్కలు? మన సైడ్ అయితే అస్సలు దొరకవు పొట్టిక్కలు. ఈ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అయితే దొరుకుతాయి. మన సైడ్ చాలామందికి వీటి పేర్లు కూడా తెలియవనమాట. కానీ చేసుకోవడం మటుకు చాలా ఈజీ అండి. పనసాకులు ఉంటాయి కదా! సో, అయయితే తెచ్చుకొని అలా రౌండ్ అప్ కింద టోపీస్‌లా చేసుకోవాలన్నమాట. ఏం లేదు మధ్యలోకి మడిత్తే సరిపోతుంది. ఒక టోపీలా వస్తది. వాటికైతే పిన్స్ పెట్టేసుకుంటమే. నేనైతే కొబ్బరిని చివ్వర ఉంటుంది కదండీ! కొంచెం పొదునుగా ఉంటుంది కదా! దాన్నయితే యూజ్ చేస్తున్నాను. మా పల్లెటూరులో చక్కగా ఆకులు, అలములు ఏం కావాలన్నా గమ్మున దొరుకుతాయి. సిటీస్‌లో దొరకవు కదా! పనసాకులు దొరకలేనోళ్ళు ఏం చేయాలంటే అరిటాకులతో తయారు చేయొచ్చండి. నేను తయారు చేశాను. చాలా వచ్చినాయి అరిటాకులతో అయితే. అది కూడా నేను పోస్ట్ పెట్టానండి. షార్ట్ వీడియోస్‌లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఇదిగోండి ఇలా పెట్టుకుని ఇలా పిన్ గుచ్చేయడమే. చాలా ఈజీ అనమాట. ఇడ్లీయే ఈజీ అనుకుంటాం. ఇడ్లీ మీద ఈజీ. అలా దూర్పేసుకుంటే సరిపోతుంది. అస్సలు చెక్కు చెదరలేదు. ఊడవు కూడా అలాగే ఉండిపోతాయి. ఇంగో ఇడ్లీ పిండండి. సెపరేట్ పిండేమి ఉండదు వీటికి. ఇడ్లీ పిండే. సేమ్ ఇడ్లీలానే ఉంటాయి. ఇంకో కప్స్‌లో పెట్టేసి ఆ గ్లాసులో పెట్టేసుకొని, ఆ గ్లాసులో అయితే ఒక బాండీ పెట్టుకొని, ఆ బాండీలో వాటర్ ఏసేసుకొని, ఈ గ్లాసులు అందులో పెట్టేసుకుంటమే. నేనైతే కేవలం 4 చేశానండి. ఫస్ట్ టైం కదా! అయినా బాండీ కూడా చిన్నగా ఉందని చెప్పి 4 ఏసాను. అదైతే ప్లేట్ మూత పెట్టి జస్ట్ 5 నిమిషాల్లో అయిపోయిందండి. ఇడ్లీ మీద ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. భలే కుక్ అయిపోయినాయి చక్కగా. అదిగో అలా తీసుకొని చక్కగా ఈజీగా వచ్చేసినాయి అనమాట. అసలు అంటుకుంటాయేమో అనుకున్నాను. నేను అసలు ఏం అంటుకోలేదు. చక్కగా ఇంక అలాగా వచ్చేసినాయి అనమాట. తీసేసాను. ఇడ్లీలానే ఉంటాయండి. కాకపోతే టేస్ట్ మట్టుకి బాగున్నాయి. వేడి వేడిగా వర్షంలో తింటే భలే ఉన్నాయనుకోండి పొట్టిక్కలు. సో, ఇలా అయితే తీసాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైము. ఎప్పటినుంచో తిందాం అనుకుంటున్నాను. నిన్న కుదిరిందనమాట. మొత్తం మీద నా చేతులతో నేనే తయారు చేసుకొని తినాలని రాసుందేమో పొట్టిక్కలు. దీంట్లోకి ఉల్లిపాయ పచ్చడి చేశానండి. ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలనేది షార్ట్స్‌లో పెడతాను.